నమస్కారం కృష్ణారావు గారు. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు అంతర్జాతీయ అంశాల్లో ఒకటి ముఖ్యంగా రీసెంట్గా డిబేట్ అవుతున్నది ఏంటంటే హూ ఈజ్ ఫస్ట్ అండ్ విచ్ కరెన్సీ ఈజ్ ఫస్ట్. దీని మీద పెద్ద డిబేట్ జరుగుతోంది. మరి మొన్న రీసెంట్గా ట్రంప్ గారు కూడాను పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. రష్యా, ఇండియా, తర్వాత చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఈ బ్రిక్స్ కంట్రీస్ ఒక కరెన్సీని తీసుకొద్దామని తీసుకొచ్చి దే ఆల్సో వాంట్ టు షో టు ది వరల్డ్ దట్ వీఆర్ నాట్ ఫార్ ఇన్ఫీరియర్ టు ది డాలర్ అని బట్ డెఫినెట్గా అయితే ఈ డాలర్ ఇంపాక్ట్ అనేది జరిగితే కొంచెం ఆల్రెడీ ఐ థింక్ యూకేను అక్కడ అంతా వాళ్ళు దే ట్రై టు హ్యావ్ ఎ థింగ్ అంటే కొంచెం ఫెయిల్ అయ్యి కొంచెం ఇదే అయ్యారు. బట్ ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ కరెన్సీ టు డాలర్ బ్రిక్స్ వాళ్ళు పెట్టేది సాధ్యమా, అవునా కాదా? ఒకవేళ అయితే దీంట్లో ఇంప్లికేషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయి? ప్రపంచ దేశాల మధ్య అంటే ఇప్పుడు శాంక్షన్స్ పెట్టేశారనుకోండి, అగైన్ ఎకనామిక్ గ్రోత్ వీటన్నిటి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దీని మీద మీరు బ్రిక్స్ దేశాల యొక్క ప్రపోజలు, అమెరికా స్టాండ్ ఆఫ్ పాయింట్, వీటి మీద మీ యొక్క వాల్యుబుల్. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఆల్ ఓవర్ ది వరల్డ్ అమెరికా డాలర్ హ్యాస్ బికమ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కరెన్సీ ఫర్ ఎవ్రీథింగ్. ప్రధానంగా రెండు విషయాలు: సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్, డీల్స్, ఆల్ దాని డాలర్స్, బికాస్ అది మోస్ట్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ది వరల్డ్, యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. రెండోది రిజర్వ్ కరెన్సీగా, బికాస్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర కొంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకుంటాయి ఫర్ ఏ బ్యాడ్ డే. స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇది కాబట్టి దీన్నే పెట్టుకుంటాయి. దీనికి అనుగుణంగా ఇప్పుడు స్విఫ్ట్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, త్రూ విచ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ సెటిల్ అయ్యేది డాలర్లో, స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా. దీంతో అమెరికాకు ఒక రకమైన ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద మొనోపలి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈరోజు ఎవరినైనా పనిష్ చేయదలుచుకుంటే సడన్గా వాళ్ళ మీద శాంక్షన్స్ పెడుతుంది. శాంక్షన్స్ పెట్టి యూ కెనాట్ యూస్ ది స్విఫ్ట్ సిస్టమ్ అన్నారనుకో, ఇంకా ఏ కంట్రీ కూడా వాళ్ళతో వ్యాపారం చేయలేకపోతున్నది. ఇంకేదైనా కరెన్సీ నువ్వు చేశారనుకో దీని నుంచి బార్ చేస్తారు. దీని నుంచి బార్ చేస్తే వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఎవరు సాహసించటం లేదు. దాంతో చాలా దేశాలు దెబ్బతింటున్నాయి. వెనుజులా మీద అట్లా కక్ష తీసుకున్నారు, రష్యా మీద అట్లా కక్ష తీసుకున్నారు, చైనా మీద తీసుకున్నారు. ఇట్లా వీళ్ళందరినీ దీని నుంచి స్విఫ్ట్ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేయటం ద్వారా. సో ఓవరాల్గా ఇదొకటి బాగా ప్రపంచంలో గ్లోబల్ సౌత్లోను మిగిలిన దేశాల్లోనూ ఒకవేళ మనం కనుక దీనికి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ డెవలప్ చేసుకుంటే అప్పుడే కదా వీళ్ళ మొనోపలి పోయేది. అట్లాంటి ఒకటి చేయాలి. చైనా కరెన్సీ కొన్నాళ్ళు అవుతుందనేటటువంటి హోప్ కొంతమందికి ఉంది కానీ బట్ అది పికప్ కావట్లేదు. బట్ ఒక 4-5 మేజర్ ఎకానమీస్, గ్రోయింగ్ ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ ఈ బ్రిక్స్ను ఫామ్ చేసినటువంటివి, లైక్ చైనా, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇవి ఎమర్జింగ్ ఎకానమీస్లో చాలా స్ట్రాంగ్ ఎకానమీస్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీటిని చూస్తే భయపడుతున్నారు. అమెరికా, వెస్ట్ కలిపి G7 అని పెట్టారు. G7 అని పెట్టి వరల్డ్ ట్రేడ్ ఏ రకంగా పోవాలనే దానికి డైరెక్షన్ ఇచ్చి డామినేట్ చేయడం మొదలెట్టారు. బ్రిక్స్ దానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్గా డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని కనుక ఈ ఎకానమీస్ సపోర్ట్ చేసి తేగలిగితే అది డాలర్కి ఆల్టర్నేటివ్ కావచ్చు. దీంట్లో డీల్ చేయటం మొదలెట్టారనుకో శాంక్షన్స్ వేసినా ఇన్ఎఫెక్టివ్ అవుతుంది, దీంట్లోనే సెటిల్ అవుతాయి, దీంట్లోనే చేసుకోవచ్చు. ఇది మొన్న బ్రిక్స్ మీటింగ్లో చాలా ఫోకస్డ్గా ముందుకు వచ్చింది. ముఖ్యంగా రష్యా, చైనా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. ఇండియా అటు ఇటుగా ఉంది, ఎందుకంటే ఇండియాకి యాజ్ ఇట్ ఈస్గా పెద్ద శాంక్షన్స్ పడలేదు అమెరికా నుంచి. శాంక్షన్స్ పడినప్పుడు అమెరికాను ఎలిమినేట్ చేసుకొని దీంతో పోవాల్సిన అవసరం ఇండియాకి యాజ్ సచ్ లేదు. బట్ మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీస్ అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన థ్రెట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఇట్ ఈస్ ఏ ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్. ఇది స్టెబిలైజ్ అయితే మాకు దెబ్బ అనేది బాగా తెలుసుకున్నాడు.
సో 100% టారిఫ్స్ అది అంటున్నాడు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ ఎకానమీస్ బాగా డెవలప్ అయ్యే కొద్దీ వీళ్ళ మధ్య వీళ్ళు ట్రేడ్ డెవలప్ చేసుకోవాలి. స్లోగా అమెరికాతో ట్రేడ్ చేయకపోతే మాకు ఎకానమీ దెబ్బతింటుందనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఈ ఎకానమీసే పెద్దవై వీళ్ళ మధ్య కనుక ట్రేడ్ కనుక బాగా పెరగగలిగిందంటే ఒకరోజు అయితే ఎప్పటికైనా కానీ ఇది అవసరమే. ఎందుకంటే అప్పుడే అమెరికాకు చెక్ పడుతుంది. యూనిలేటరల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే విధానాలకు చెక్ పడుతుంది. ఇప్పుడే ఇంకా రాను ట్రంప్ విధానాల వల్ల అమెరికాకు క్వశ్చన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏమనుకుంటున్నాడు ట్రంప్, నేను టారిఫ్లు వేస్తా అంటున్నాడు. మరి ఇంకోళ్ళు టారిఫ్లు వేస్తారు. టారిఫ్లు వేసినప్పుడు ఏమవుతాయి, నీకు పోవాల్సిన ఇంకో చోటుకి పోతుంది. ఇంకో చోటుకి పోయిందంటే మిగిలిన దేశాల మధ్య ట్రేడ్ ఎక్కువ అవుతుంది. స్లోగా మీరు కట్ ఆఫ్ అయిపోతారు. సో ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్, అది వాడు అర్థం చేసుకోవట్లేదు. సో బట్ ఓవరాల్గా మాత్రం బ్రిక్స్ కరెన్సీ డిజైరబుల్. ఇఫ్ నాట్ టుడే టుమారో అయినా అది రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తీసుకురావడానికి తప్పకుండా రష్యా, చైనా గట్టిగా ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్. ఇండియాకి అంత అవసరం లేదు. బికాస్ ఇమ్మీడియట్గా అమెరికాతో ఈ ఇష్యూ మీద కాన్ఫ్లిక్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఇండియాకు లేదు. ఇండియా ఇస్ ప్రిఫర్డ్ ట్రేడ్ పార్ట్నర్. అన్లెస్ వాడు ఇండియా మీద కూడా అదే రకంలో టారిఫ్లు వేసి మన ఎకానమీని కూడా దెబ్బతీయడానికి చూస్తే అప్పుడు వేరే విషయం. ప్రస్తుతానికి మాత్రం ఇండియాకు లేదు. బట్ అదర్ కంట్రీస్ మే ట్రై ఫర్ ఇట్. చూద్దాం. అంటే ఇన్ఫ్యాక్ట్ డాలర్కి ఆల్టర్నేటివ్గా వీ హ్యావ్ ఆల్సో గాట్ ఇంటర్నేషనల్గా ఇంకో కరెన్సీ వచ్చి ఇప్పుడు ట్రేడ్ బాగా అవుతోంది. సో మరి ఈ కరెన్సీ, మరి యూకే పౌండ్, ఈ కరెన్సీ అన్నిటి మధ్యాహ్నం ఒక సార్ట్ ఆఫ్ ఇది వచ్చి అమెరికా డాలర్కి అయితే చెక్ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. నమస్కారం.